సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో వెంకటేశాయ. కీలపట్లలోని కోనేటి రాయస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించబోతూ ఉన్నారు. అదుగో చూడండి, కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి వెంకటేశ్వర స్వామి ఆలయమన్నా కూడా, కోనేటి రాయిని ఆలయమన్నా కూడా ఇక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్నే పోలి ఉంటుంది. చూడండి, మూల విరాట్టులు ఎవరైతే ఉన్నారో స్వామివారికి రూపురేఖలు ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ కూడా మనకి అదే గోచరమవుతూ ఉంటుంది. చూడండి, స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉంచి కీలపట్లలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి స్వామివారికి జరిపేటటువంటి ఈ కైంకర్యాన్ని మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం. స్వామివారి అనుగ్రహం కూడా అంతటా కూడా వ్యాప్తి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి అనేక పుణ్యక్షేత్రాల్లో కూడా స్వామి యొక్క వైభవోపేతమైనటువంటి కళ్యాణోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎంత గొప్పగా జరిగినా కూడా ఆ జరిగేటటువంటి తీరుని, కళ్యాణ వైభోగాన్ని స్వామి కళ్యాణోత్సవ ప్రియుడు. ఎందుకంటే ఎక్కడ ఉత్సవాలు జరిగినా కూడా స్వామికి విశేషంగా కళ్యాణమూర్తిగా కూడా స్వామివారిని కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయములో ఈ చిన్న తిరుపతి అని చెప్పి కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. అంటే పురాణాల్లో ఏదైతే ప్రస్తావించబడిందో వెంకటేశ్వర స్వామి తన పవిత్రమైనటువంటి పాదాన్ని ఈ కీలపట్ల వద్ద ఉంచి తర్వాత తిరుమల చేరుకున్నాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనకి పురాణాలు తెలుసు. స్వామివారి యొక్క వైభవాన్ని చెప్పినటువంటి పురాణాలన్నింటిలో కూడా ఎంతో విశేషంగా ఆనాడు భృగు మహర్షి మహావిష్ణువు యొక్క ఛాతీని మరి స్పర్శించినప్పుడు ఆ పాపము యొక్క పరిహారం కొరకే ఆ మహావిష్ణువుని మరి భూమికి పంపి ఆయన విగ్రహాన్ని కూడా అనేక ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు అని చెప్పి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే అది ద్వారకా తిరుపతి అని చెప్పి, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురం అని చెప్పి, అలాగే ఇదిగో కోనేటి రాయస్వామి కీలపట్ల అని చెప్పి, అలాగే దిగువ తిరుపతి అని చెప్పి, ముల్బాగల్ అని చెప్పి చెప్తారు. కర్ణాటక ప్రదేశంలో ఉన్నటువంటివి ఈ ప్రదేశాలన్నింటిలో కూడా స్వామి ఎలాగైతే అర్చామూర్తిగా వేయించేసి స్వామివారికి ఇప్పుడే చూడండి కలశారాధన, కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహ అని చెప్పి ఆ కలశ పూజను కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. సమస్తములైనటువంటి భావన ఏదైతే ఉంటుందో పరిమితమైనటువంటి కలశరాశిలో అపరిమితమైనటువంటి నిత్యముచానుగామనం శాంతం భగవంతంబో విశ్వక్సేనమావాహయామి హరమావాహయామి దక్షిణే ఓం సూత్రపదీమావాహయామి సూత్రపదీయాధైవ శ్రీ విశ్వక్సేనాయ నమః పరికల్పయామి సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఉద్వాదకేన స్నాపయామి విమృజామి వస్త్రవస్త్రయాభరణాలంకారార్థం పుష్పాక్షతాని సమర్పయామి విశ్వక్సేనాయ నమః గంధమాలేపయామి విశ్వక్సేనాయ నమః పుష్పాయ నమః హరాయ నమః అమితాయ నమః విద్యానవాయిన్యై నమః సూత్రవత్యై నమః జయాయై నమః సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాని సమర్పయామి విశ్వక్సేనాయ నమః పరిమళ ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఫలోపహారం నివేదయామి పానీయం సమర్పయామి సమర్పయామి కర్పూర నీరాజనం దర్శయామి
विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मानान्यमुपासीना कर्मणा विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टि विघ्नानां परिसमाप्य च कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजन भवद्भिः अनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यता सुपुण्याहं करोमि स्वस्ति सुप्रोक्षितम् प्रजापति प्रियतान् भगवान् प्रजापतिः शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु नाजतो विष्णुर्विचक्रमे सप्तदामभिः विष्णुर्विचक्रमे त्रेदानि ददे पदम् नमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाप्यः धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि भस्मते इन्द्रस्य यज्ञस्सखा विष्णोः परमं पदगुं सदा पश्यन्ति सूरयः तद्विप्रासो विपञ्यमोजा कृवागुं सत्समिन्दते विष्णोर्यत्परमं पदम् सन्त्वासिञ्चामीदृशा प्रजामायुर्तनं च बृहस्पति प्रसोद यजमान ह्यमारिषद सुजीवो हव्यामृतस्सुचीनागुं दुतिगुं विनोम्यत्तरगुं दुतिभ्यः हत्यामृतसापायन सुजन्मानस्सुजयः पावकाः विनोदात्रविनतस्वरस्य विनोदासरस्य प्रियं सदे विनोदा वीरवती मिषन्नाद्रविनोधारा आसते दीर्घमायः सविता पश्चातात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविताधरात्तात् सविधानस्तवधर्वदादिं सविधान रासदां दीर्घमायः नमो नमो भवति जायमानोन्नाङ्केतुर्षसामेच्चक्रे भागं देवेभ्यो विददात्यायन् प्रचन्द्रमा स्थिरति दीर्घमायः विद्युन्नया पतन्ति तविद्योर्वरन्ति मे अप्याकाम्यानि अपानर्यस्य जाध प्रोर्वसे स्थिरत दीर्घमायः वत्सरदो वर्तमानस्य तं हेमन्तान् शतमुपसन्तान् इन्द्राग्नि सविता बृहस्पतिश्च दायुषाः विषेमं पुनर्दः अष्टौ देवावसवः सौम्या सुदस्रो देवीरजरास्रविष्टा यज्ञं पान्तरजः परस्तात् संवत्सरेण ममृतग् स्वस्ति हिरण्यरूपस्य हिरण्यसन्दृगपान्नपास्येतु हिरण्यवर्णः हिरण्ययात् पर्याणे निषद्या हिरण्यदातत्यन्नमस्मै प्रत्यामस्तोमं सनयाम वाजमानो मन्त्रं सरदेहोपयातम् ज्ञानवक्त्रं मदगाश्वन्तरा भूतां स अश्विना काममप्राः सन्त्वा विदन्ता पुनरागाः पुनर्नमाङ्गः सर्वं तेजक्षुः सर्वमायुश्च देमिद अर्यमणं बृहस्पतिमिन्द्रं दानाय चोदयाजं विष्टकं सरस्वतीकं सवितारं च भाजन सोमगुं राजानं वरुणमग्निमन्वारभामहे आदित्यान् विष्टकं सूर्यं ब्रह्माणं च बृहस्पति वरुणा सोम समदत्तं राजस्पोषं विदमानेषु दत्तं प्रजां पुष्टिं भूतिमस्मासु दत्तं दीर्घायुत्वाय प्रतिरतन्नायः श्रिये जातश्रिय आनिर्याय श्रियं वयोजनतुभ्यो ददाति श्रियं वसाना अमृतत्वमायन् भवन्ति हत्या समिदामितद्र या गङ्गोर्यासिनी वालीया राकाया सरस्वती इन्द्राणी मह्वभूतये वरुणानीं स्वस्तये यस्मावृताकीर्णा मन्यमानो मत्यं मत्योजोहवीमि याववेद इसास्मासु देहि प्रजाभिरग्ने अमृतत्वमस्य त्वं सुकृते जातवेदमुलोकमग्ने कुणवस्य अस्मिनगं सपुत्रिणं वीरवन्तं गोमन्तकं रयिं नहते स्वस्ति प्रजां मे गोपायामृतत्वाय जीवसे जातान्यनिष्यमानां चामृते सत्ये प्रतिष्ठितामानं पृथिवीं जामने सगुणधर्मानमलितिगौ सुप्रणीतं देवी नावग्रस्वरित्रामनागसपस्रवन्ती मारुहेमा स्वस्तये सतायुधाय सतवीर्याय सततये विमातिशाहे शतज्ञानशरदा अजीतानिन्द्राणे शततिदृतानि विश्वा दक्षिणावतामि विमानि चित्रा दक्षिणावतान्ति विसूर्यासः दक्षिणावन्तामृत भजन्ते दक्षिणावन्त प्रतिरतन्न आयुः भद्रं कर्णे विशृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः श्रीरङ्गे दृष्ट्वा
स्तनभिर्विषेम देवहितं यदायुः तदमिन्न शरदान्ति देवायत्रानश्चक्राजरसन्तनूनः यत्र पितरा भवन्ति मानामत्यारीरिषदायुर्गन्तो अदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः देवादिः पञ्चजनादिर्जातमदिर्जिनित्वा नक्षत्रं तत्मत्कुर्वीतो बव्युषो वै सूर्यमुदेति नक्षत्रं नयति यावद् तत्र सूर्यो गच्छेत् तदगण्यं पश्येत् तावद्विर्वीतयत्कारी स्यात् पुण्याः एव कुरुते वोम्बोः अद्य मया पूर्वोक्त एवं गुणविशेषणविशिष्टायाम् अस्यां सुपदिदौ अस्य देवदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रियपते पुरुषोत्तमस्य अखिलहेय प्रत्यनीक कल्याण गुणाकरस्य अमाप्त समस्त कामस्य सेव्यमान मुनिजन हृदयारविंद निवास रसिकस्य श्रीभूनीलाकर कमल संवाक्यमान चरण निर्णयगलस्य एतत् क्षेत्रे भक्तजन संरक्षणार्थम् अर्चावतार रूपेण विराजमानस्य श्रीभूमि नीलासमेतस्य श्री कोनेटिराजस्वामिनः प्रीत्यर्थम् लोक कल्याणार्थं क्रियमाण सार्वकामिक नवान्निक दिव्य ब्रह्मोत्सव कर्मणि अद्य सायंकाले देवदेवस्य कल्याण महोत्सव कर्मांगं सर्वोपकरण द्रव्य शुद्ध्यर्थं पुण्याः कर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याहं कर्मणस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याहं कर्मणस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याहं कर्मणस्तु स्वस्ति न इन्द्रो वृद्धस्य वा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्क्षारिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्ददातु ओं भूः अद्य मया पूर्वोक्त एवं गुणविशेषणविशिष्टायामस्यां सुपदिदौ अस्य देवदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री कोनेटिराजस्वामिनः प्रीत्यर्थम् लोक कल्याणार्थम् श्री वैकांस भगवत् शास्त्रोक्त मार्गेण क्रियमाण कल्याण महोत्सव कर्मणि पुण्याः कर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो ब्रुवन्तु कर्मणि स्वस्ति स्वस्तिं भवन्तो ब्रुवन्तु कर्मणि स्वस्ति स्वस्तिं भवन्तो ब्रुवन्तु आत्मानं परदे सदा ते सहस्रधार पापमान्यपनन्दवा प्राजापत्यं पवित्रं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म बनेमहे रसनेति सहमापनादोद्यावरणसमीत्या राजा प्रभणाभिप्रणादमा वेदामोर्जयं च गुणात् तच्चय्यो रावणीमहे यज्ञाय गातो यज्ञपतये स्वस्तिर्मानुषेभ्यः सन्नो अस्त्वद्विपदे ॐ शान्ति 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 देवारुद्रमार्जयन्तां दक्षिणायां दिशमातां पितरामार्जयन्तां प्रतीक्षां दिशगृहात्मसवो मार्जयन्तां पुनीचां दिश्यापवोषदया मनस्पदया मार्जयन्तां मूर्धाय చెప్పండి శ్రౌత శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్రవం శుక్లాం భరధరం విష్ణు శ్రీ శ్రీ శ్వేత శ్వేత వరాహ వరాహ కల్పే కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమపాదే ప్రథమపాదే జంబోద్వీపే జంబోద్వీపే भारतवर्षे भारतवर्षे भरतखंडे खंडे मेरोः मेरोः दक्षिण दक्षिण दिग्भागे दिग्भागे श्री श्री वेंकटाचल वेंकटाचल उत्तर प्रदेशे उत्तर प्रदेशे भगवतालये
ఏ భగవతే భగవత్ భాగవత భాగవత ఆచార్యాణం ఆచార్యాణం తిథౌ శుభతిథౌ వాసరః వాసరః వాసరస్తో వాసరస్తు భార్గవాసర భార్గవవాసర యుక్తాయాం శుభ నక్షత్ర నక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం విశేషణ కాలేన కాలేన సంభవత సంభవత ద్రవ్యేణ ద్రవ్యేణ శ్రీమతే శ్రీమద్ వైఖానస వైఘానస భగవత్శాస్త్ర భగవత్శాస్త్ర మార్గేణ మార్గేణ కాలోత్సవాంగభూతం కాలోత్సవాంగభూతం సార్వకామిక దైవిక దైవిక నవాన్నిక నవాన్నిక మహోత్సవే మహోత్సవే శ్రీ శ్రీ విష్ణుయాగ విష్ణుయాగ కర్మణి కర్మణి ధ్వజారోహణ రాజనిర్మాణ ధ్వజారోహణాత్ పరం ధ్వజారోహణాత్ పరం ధ్వజారోహణాత్ పరం పంచమ దినసే సాయంకాలే సాయంకాలే కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం ఆచార్య ముఖేన సర్వం శ్రీ శ్రీనివాస పాదారవిందార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. కీలపట్లలో వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవం కోనేటరాయి స్వామిగా పిలువబడేటటువంటి ఈ పుణ్యక్షేత్రంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ శోభతో కూడా స్వామివారి కళ్యాణోత్సవం చూడండి. ఇప్పుడే కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే పూర్తి చేసి యస్య ద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో అయిన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానస ఆగమం చెబుతూ ఉన్నది. వైఖానస ఆగమోక్తంగా జరిగేటటువంటి ఈ కైంకర్యంలో ఇప్పుడే సెలవిచ్చారు. ఏ విధంగా అయితే ఆనాడు భృగు మహర్షి తన యొక్క పాపాన్ని పరిహారం కోసమే ఆలయాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే జనమేజయ మహారాజే మొదట ఒక చిన్న ఆలయాన్ని కూడా ఇక్కడ నిర్మించాడట. అంటే ఆ తర్వాత కాలములో అనేకులైనటువంటి రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా కూడా శాస్త్రాల్లో చెప్పబడిందండి. అందుకే మనకి తిరుమలలో ఏ విధంగా అయితే శ్రీవారి ఆలయం ఉందో అలాగే కీలపట్లలో కూడా ఈ ఆలయం కూడా ఒకే శిల్పి రూపొందించాడు అని చెప్పి పురాణ వచనం. అంటే కేవలం తిరుమల ఆలయం ప్రారంభమైనటువంటి ఒక సంవత్సరం తర్వాతే కీలపట్లలో ఉన్నటువంటి ఆలయం కూడా ప్రారంభమైందట. అదిగో శాస్త్రోక్తంగా వైఖానస ఆగమోక్తంగా కూడా స్వామివారికి కైంకర్యారాధన చెప్తూ ఉన్నారు. వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే ఎవరైతే స్వామివారిని దేవేర్లతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి తన తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యత చ. అదుగో స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా జరిగేటటువంటి కైంకర్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. అనేకులైనటువంటి గొప్ప గొప్ప మహారాజులెందరో కూడా విజయనగర రాజులు కూడా ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా చెప్తూ ఉంటారు. ఆనాడు జరిగినటువంటి స్వామివారి యొక్క వైభోగము అనేటువంటిది కోనేటిలోనే భక్తులంతా కూడా పూజారులంతా కూడా ముంచి దాచారట. అంటే 100 సంవత్సరాలు ఉన్నటువంటి స్వామివారు విజయనగర రాజుల కాలములో మూల విరాట్టుని ఆ సమయంలో బయటకు తీశారట. అంటే ఎంతో గొప్పగా తురుష్కులు ఏ విధంగా అయితే ఆలయాన్ని కొల్లగొట్టేటటువంటి సందర్భం ఉందో అప్పుడు ఆ మూల విరాట్ని దాచిపెట్టి తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఆ కోనేటి నుంచి బయటకు తీశారు. కాబట్టి ఈ స్వామిని కోనేటి రాయుడు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అందుకే వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అని చెప్పి అనేకంటే ఈ కోనేటిరాయి స్వామి యొక్క కళ్యాణోత్సవము అనేటువంటిది ఎంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారో శాస్త్రోక్తంగా మనం
వైఖానస ఆగమోక్తంగా జరిపేటటువంటి కైంకర్యాలన్నీ కూడా ఈ స్వామిని మనం దర్శిస్తే కల్పతరువుగా, చింతామణిగా, కామధేనువుగా కూడా మనం స్వామిని కొలవచ్చు. ఎందుకంటే తిరుమలలో స్వామివారి యొక్క విగ్రహం మరి కటి వరదహస్తాలు, శంఖచక్రాలు ఎలాగైతే శ్రీదేవి భూదేవి సమేతుడై ఏ విధంగా అయితే మనం ఆలయంలోకి ప్రవేశించగానే జై విజయులు ఎలాగైతే ఆ ప్రభుస్థలం ద్వారం వద్ద కాపలాదారులుగా ఉంటారో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామి యొక్క వైభోగం కూడా అంతే వైభవోపేతంగా ఉంటుంది అని చెప్పి మనం పురాణాల నుండి తెలుసుకోవచ్చు. అదిగో ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురు కూడా నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురభూచితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. అమ్మ యొక్క అనంతమైనటువంటి నామాలు. లక్ష్మా సంపదకు ఐశ్వర్యానికి ప్రతీకండి. లక్ష్మీ పద్మాలయ పద్మ కమలా ఇందిరా లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి అదిగో మహాలక్ష్మి అమ్మవారికి, భూమహాలక్ష్మి అమ్మవారి ఇరుకి కూడా ఇప్పుడే నీరాజనాన్ని సమర్పించారు. ఆగమోక్తంగా ఎక్కడైతే కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో మరి అక్కడంతా కూడా సమస్తమైనటువంటి అభివృద్ధి పదం అంటే ఐశ్వర్యము, సంపదలు సమకూరి మరి భూమి అంతా కూడా సస్యశ్యామలగా ఉండి ఆ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండి సకాలములో వానలు పడి వర్షాలు పడి మరి భూమి సస్యశ్యామలమై పంటలు పండి జీవకోటికి ఆహారం అందించబడుతుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారండి. అదిగో స్వామికి నివేదించేటటువంటి కైంకర్యాల్లో కూడా ఆనాడు విఘ్నస మహర్షి ఎలాగైతే తన శిష్యులైనటువంటి ఋషులు అత్రి, భృగు, మరీచి, కశ్యపులు అంటే వారంతా కూడా ఆనాడు గురువుగారి ఆదేశం మేరకే అనేక వైఖానస సంహితలు రచించారట. వాటి ఆధారంగానే ఈ భూమండలములో మహావిష్ణుని ఆరాధించదలిచారండి. అంటే స్వామి యొక్క విఘ్నస మహర్షి ఎవరయ్యా అంటే విష్ణుమానసపుత్రునిగా చెప్తూ ఉంటారు. అది ఆగమశాస్త్రాల్లో చెప్పబడిందన్నమాట. పురా చతుర్ముఖ దేశ చత్వారో మునయో మలాహ ప్రణీయ వైష్ణవం శాస్త్రం భూమౌ అభ్యర్చయన్ నృపః. మరీచిర్మందరే విష్ణుం అర్చయామాస కేశవం సర్వదేవోత్తమం దేవం శ్రీనివాసే త్రిరర్చయేత్. స్వామి యొక్క రూపమేదయ్యా అంటే అర్చారూపమేనండి. ఎందుకంటే మానవాళికి శుభములు కలిగించాలి అని చెప్పి అంటే మరి కలియుగములో చంచల మనస్కులైనటువంటి ఈ మానవులందరికీ కూడా వెంటనే అనుగ్రహించేటటువంటి తత్వం ఎవరిది అనంటే అత్యాస్వరూపాందే. అందుకే స్థూల శరీరంతో మాంస చక్షువులతో అనుభవాన్ని పొంది సులభంగా దర్శించగలిగేటటువంటి ఈ అర్చావతార రూపం ఎంత గొప్పది అని చెప్పి అంటే స్వామి సులభ మార్గములో మోక్ష సాధనంతా కూడా అనుగ్రహిస్తాడన్నమాట. అందుకే తిరుమలలో ఏ విధంగా అయితే వైఖానస భగవదారాధనా విధానం ఎలాగైతే మరి వేంచేయబడిందో మరి అదేవిధంగా ఇక్కడ కోనేటిరాయ స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని కూడా వైఖానస ఆగమ పద్ధతిలో నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడైతే లోక సంక్షేమము, లోకక్షేమం కొరకే ఇటువంటి కళ్యాణోత్సవాలన్నీ కూడా అని చెప్పి పురాణాల్లో చెప్పబడ్డాయన్నమాట. స్వామి యొక్క దివ్య తత్వాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడైతే స్వామి యొక్క ఆరాధన జరిగేటటువంటి వేదవిహితమైనటువంటి యజ్ఞక్రియల్లో గొప్పదైనటువంటి కలియుగములో విగ్రహారాధన అనేటువంటిది సర్వోత్కృష్టమైనదిగా మరీచి మహర్షి ఆనంద సంహితలో తెలియచేశారు. ఎందుకంటే కృతయుగములో అయితే భగవంతుని ధ్యాన రూపంలో దర్శించేవారట. అదే త్రేతాయుగములో అయితే యజ్ఞక్రియల ద్వారా శ్రీయప్పతిని కొల్చేవారట. అదే ద్వాపర యుగములో అయితే ప్రతిమార్చనము, మరి ఇప్పుడు ఈ కలియుగంలో అయితే ఈ భగవంతుని స్మరణ చేయటము అనేటువంటిది కూడా ఇదిగో ఇటువంటి కళ్యాణోత్సవాన్ని జరిపించటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి అని చెప్పి చెప్పబడ్డాయండి. అందుకే తదమిద్వం వ్యక్రామదో సాధనానదనే అభి విశంతన్నాశయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవత్ విరాజోదోహోసి విరాజోదోహమసి యమభవజ్జాయ
విరాజా మయి తేజ ఇంద్రియం వీర్యమాయుః కీర్తిర్వర్చో యశో బలము బ్రహ్మవచ్చ సన్నాద్యము. గోవింద గోవింద గోవింద. కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క పాదాలను ఆచార్య స్వామి వారు మనందరి తరపున పాదాలను కడగడం జరిగింది. చక్కగా అన్నమాచార్యుల వారు పాడినట్టుగా ఆ పాదాల యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి అంటే బ్రహ్మ కడిగినటువంటి పాదము, బ్రహ్మము తానైనటువంటి పాదము, బలిచక్రవర్తి గర్వాన్ని అణిచినటువంటి పాదము. ఇంకా చెప్పాలి అంటే భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఒక ఏనుగు, ఒక జంతువు అప్పటి వరకు పరమాత్ముడు ఉంటాడు అని తెలియనటువంటి ఒక ఏనుగు తను కష్టంలో ఉండి స్వామి నీవే తప్ప ఇతప్పరం బెరుగా నీవొచ్చి రక్షించు స్వామి అంటే ఏం అవసరమండి, ఒక ఏనుగు పిలిస్తే పరమాత్ముడు రావాల్సిందని. కానీ ఆయన భక్తికి లొంగిపోతాడు కాబట్టి, భక్త సులభుడు కాబట్టి ఎలా వచ్చాడు? ఏనుగు ఆజ్ఞ పెట్టిందట. ఇదొక ఆశ్చర్యం. ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళు వెళ్ళి పెద్దవాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటారు, అయ్యా నాకు కష్టంగా ఉందని. కానీ ఏనుగు అలా చేయలేదు, పెద్దవాళ్ళకి ఆజ్ఞ పెట్టింది. ఏమని? స్వామి నీవెలా నన్ను కాపాడాలంటే పూర్వం ఎవ్వరిని కాపాడి ఉండకూడదు, ఇకపైన ఎవ్వరిని కాపాడకూడదు, అలా వచ్చి నన్ను కాపాడాలని ఆజ్ఞ పెట్టింది. స్వామి ఆజ్ఞకి లొంగిపోయిన వాడై శివికింజప్పడు శంఖచక్ర యుగములు చేదోయి సంధింపడు ఏ పరివారంబను చీరడు అబ్రకపతిన్ మన్నింపడు గజప్రాణావనోత్సాహి అయి గజాన్ని రక్షించాననేటువంటి సంతోషంలో ఉత్సాహంలో అమ్మవారికి చెప్పలేదట, గరుత్మంతుణ్ణి అధిరోహించలేదట. అలా పరిగెడుతూ ఉన్నాడట. వెనకాల అమ్మవారు పరిగెడుతోందట, ఆ వెనకాల గరుత్మంతుడు పరిగెత్తాడట, ద్వారపాలకులు పరిగెత్తాడట. అలా వైకుంఠమంతా కదిలి వచ్చి ఆ ఏనుగుని కాపాడాడట. ఎందుకు అంటే భక్తికి ఉన్నటువంటి గొప్పతనం. ఆ భక్తిగా పరమాత్ముడు ఉన్నాడు అని నమ్మి ఏనుగు పిలిచింది కాబట్టి స్వామి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అదేవిధంగా మనందరం ఎప్పుడూ స్వామిని కీర్తిస్తూనే ఉంటాం. స్వామిని ఏదో ఒక రోజు మొత్తంలో ఒక క్షణమైనా తలుచుకుంటూనే ఉంటాం. అలాంటిది మనం పిలిస్తే స్వామి రాడా అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, పరిపూర్ణమైనటువంటి భక్తితో పిలిస్తే మన వెన్నంటి ఉండి మన కష్టాలన్నిటినీ కూడా స్వామి మన దరికి చేరకుండా చూసుకుంటూ ఉంటాడు. తరువాత కార్యక్రమంగా రాష్ట్రపతి కూర్చా అంటారు. తరువాత మధుపర్క నివేదనం. రాష్ట్రపతి విపత్యా సంతి మాత్మజోషం. మదవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మదనా మదవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమాన్నాదో మదవ్యోసామి. కోనేటిరాయ స్వామినః మధుపర్కం నివేదయామి. తమస్తరం వాజే వాజే అమామహే సకాయ ఇంద్రమూతయే ఆచమనీయం సమర్పయామి మధుపర్కం నివేదయామి. వాద్యం. యన్మధునా మదవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మదవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమాన్నాదో మదవ్యోసామి.
युराशास्ते सुप्रजास्त्वमाशास्ते प्रजातवनस्यामाशास्ते उत्तरां देवयज्ञामाशास्ते भूयो हविष्करणमाशास्ते दिव्यन्दामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषाशास्ते तदस्यात्तधृत्याद् तस्मै देवारासन्तां तदग्निर्देवो देवेभ्यो वनते ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద కీలపట్లవాస కోనేటిరాజ గోవింద यः गतिर्वामस्येदञ्च नमो देवेभ्यः प्रज्ञानं जानभिजानत सङ्कल्पमानं చిత్రకేతుప్రభానామాన్ సంభాన జ్యోతిష్మాగంతేజస్వానాపయుక్తనుదపన్న మనోరచమానస్వామనస్వామమానస్కల్య దేమస్యత్వాసముదస్మినార్బాహుభ్యాం పుంసమే తపస్యత సౌభాగ్యవస్యే దత్తాయాశ్రయ ఆనిర్యాయ శ్రియం వయోజలపుత్రో దదాతి దేవి దేవి వసుంధరా స్యాత్మజదా దేవి వాసవీ బ్రహ్మవర్చన పురుణాత్మేశ్వర్మణః ఓం నమో వెంకటేశాయ. కోనేటి రాయుని యొక్క కళ్యాణోత్సవాన్ని మనం అంగరంగ వైభవంగా జరిగేటటువంటి తీరును కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అదిగో స్వామివారికి నీరాజన సమర్పణ కూడా గావిస్తూ ఉన్నారు. స్వామివారు జగన్నియామకమూర్తిగా కూడా అనేకములైనటువంటి వైష్ణవ సాంప్రదాయంలో మరి గొప్పగా పరవాసుదేవమూర్తిగా, వ్యూహవాసుదేవమూర్తిగా, విభవమూర్తిగా, అంతర్యామిగా, అర్చామూర్తిగా కూడా స్వామిని కొలుస్తూ ఉంటాం. కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరు అని చెప్పి అంటే వెంకటేశ్వర స్వామియేనండి. ఎందుకంటే దేవదేవుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే కోటి సూర్య కాంతులకు నిలయమైనటువంటి ఆకాశమే ఆవాసంగా కలిగినటువంటి వాడు, నిత్య నిర్మల జ్ఞాన స్వరూపుడు. మరి భగవత్ అనేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో దానికి ఉన్నటువంటి 6 గుణాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటికీ కూడా పుష్కలంగా కలిగినటువంటి వాడు. అదిగో నీరాజన సమర్పణ కూడా గావించి ఇప్పుడే స్వామివారికి ఉజ్జద్భాను సహస్రభాస్వర పరం వ్యోమాస్పదం నిర్మల జ్ఞానానంద ఘనస్వరూపమమల జ్ఞానాధిపి షడ్గుణై దుష్టం సూరిజనాధిపం ధృతరథాంగాబ్జాది భూషోజ్వలం శ్రీభూసేవ్యమనంత భోగి నిలయం శ్రీవాసుదేవం భజే. అంటే కేవలము ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితీరిణా. కళ్యాణ వైభోగములో స్వామివారికి జరిగేటటువంటి ఈ కైంకర్యములో అనేకములైనటువంటి కైంకర్యాలలో కళ్యాణోత్సవం అనేటువంటిది ఎంతో గొప్పది. కాబట్టి స్వామి గొప్పగా సమగ్రములైనటువంటి 6 గుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కలిగినటువంటి వాడట. నిత్య శూరులైనటువంటి శేష గరుడాదులు ఎవరైతే ఉన్నారో వారందరి చేత కూడా నిరంతరం సేవింపబడుతూ ఉంటాడట. శంఖచక్రాది ఆయుధాలన్నీ ధరించి శేషతల్పసేనుడిగా అదిగో మనం చూసేటటువంటి శ్రీదేవి భూదేవి సమేతుడుగా కూడా స్వామిని మనం విశేషంగా కొలుస్తూ ఉంటాం. అంటే ఆమోద భువనే ప్రమోద ఉత సమ్మోదదేశ సంకర్షణం ప్రద్యుమ్నంచ తథా నిరుద్ధమపి తాన్ సంహార సృష్టిస్థితి కుర్వాణాన్మతి ముఖ్య షడ్గుణవరై యుక్తాం శ్రీయుగ్మాత్మకై వ్యూహాధిష్ఠిత వాసుదేవమపి తం క్షీరాబ్ధినాథం భజే. భగవంతుడు ఎవరయ్యా అంటే సకల సృష్టి పోషణాదులను కూడా ఆమోదించి చరించేవాడట.
మరి ఒక రూపం నుండి మరి ఒక రూపానికి కూడా సంకర్షణ చెందగలిగినటువంటి శక్తియుక్తులు కలిగిన వాడట. అందుకే ఆయన్ని మరి దుష్ట శిక్షణ శిష్టరక్షణార్థం ధర్మ సంస్థాపనార్థం కూడా ఆయన దశావతారాలండి. అలాగే ఏకవింశతి అవతారాలు, అనంత అవతారాలు, అలా ఆయన అనంత లీలా విభూతిని కూడా ప్రదర్శించాడు. ఎందుకంటే విభవమూర్తిగా కూడా స్వామిని మనం కొలిస్తే వేదాన్వేషణ మందరాద్రిభరణ క్ష్మోద్ధారణ ప్రసృత ప్రహ్లాదావన భూమి భిక్షణ జగద్విక్రాంతయో యత్క్రియా దుష్టక్షత్ర నిబర్హణం దశముఖాజున్మూలనం కర్షణం కాళింద్యా అతిపాపకం సనిధనం యత్క్రీడితం తన్నుమః. శ్రీలక్ష్మీర్వనజాలయా వసుమతి వారాహిని వైష్ణవీ వైదేహీ వరదా రమా భగవతి సర్వేశ్వరీ రుక్మిణీ కళ్యాణి కరుణాన్వితా అఖిల జగన్మాతా మహీ నాయకీ పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన శ్రీనారాయణ ధ్యాన సావధాన పాటీనః కమటో వరాహ నృహరి కళ్యాణదాయీ వటుః భార్గవ్యో రఘునాయకో యతిపతిర్ బుద్ధశ్చ కల్కీదివతో బ్రహ్మాదిస్తుతనామరూప విలసత్ దేవో జగద్రక్షకః పాయాద్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. స్వస్తి శ్రీ కల్పద్రుమ కామ కవి చింతానత్తర నిత్యర గదాది నిస్తారకస్య ప్రస్తారకస్య వివిధగ్రాహ గుమ గుమాయమాన బ్రంకశకల్లోల వేలితస్య మంజరీ కృత ఫేన నవ మంజరీ లాలితస్య గంగాది మహాతరంగిణి శంఖ సమద్భూత మంగళ భృంగ శృంగారస్య భయపారావారస్య మధ్యప్రదేశే హారణీహార పటీర కర్పూర ప్రభాతగతగాయమాన ధవల ద్వీపే సంతాన సంతతోద్యాన పరివృతే సంతతామృత పరిపూరిత పరిగావలయితే హిరణ్య ప్రకార ప్రకాశమానే నవరత్న విచిత్ర తోరణద్వార శోభిత వివిధ సౌద విభ్రాజతే వైజయంతి కాంతి నిరంతరత నభో మండలే విలాసనీ సహస్ర సంఖ్యాకీర్ణ వీధి విరాజితే महादेव्य
సరస్వత్యై చ విద్మహే విష్ణువత్యై చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ ధనుర్ధరాయై విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి సఖ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి సర్వోపచారాన్ సమర్పయామి. గోట్నదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ప్రజాపతిష్ట మగం రాజా నమస్కృత తంత్రయో వేదాంగసృజ్యంత హస్తే గురుదా అదః సీతా సావిత్రీ మాంగళ్యంతంతునా నేనా లోకరక్షక హేతునా కంటే పద్మాని రక్షమాం భువనత్రయం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద కీలపట్లవాస కోనేటి రాయ గోవింద గోవింద ప్రజాపతి సోమగో రాజా నమస్కృత వేదాన్వసృజ్యంత హస్తే కురుతా సీతా సావిత్రీ మాంగళ్యంతంతునా నేనా లోకరక్షక హేతునా కంటే పద్మామి సుభగే రక్షమాం భువనత్రయం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. జాతశ్రియానిర్యాయ శ్రియం వయోజరదృభ్యో మదాదే శ్రియం వసానా అమృతత్వమాయన్ భవంతి హృద్యాసమిద నిభద్రో మేదినీ దేవీ వసుంధరా స్యాత్ బహుళా దేవీ భాగవీ బ్రహ్మవర్చస పితృణాం స్తోత్రం విష్ణుర్మణః. గోవింద గోవింద ప్రజాపతి సోమగం రాజా నమస్కృత వేదాన్వసృజ్యంత హస్తే కురుతా సీతా సావిత్రీ మాంగళ్యంతంతునా నేనా లోకరక్షక హేతునా కంఠే భద్రామి శుభగే రక్షమాం భువనత్రయం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు స్థితమస్తు. ఓం అగ్నిం జ్యోతం వృణీమహే హోతారం విశ్వవేదసం యజ్ఞస్య సుకృతో ఉపవీతం సమర్పయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కీలపట్ల నివాస గోవింద గోవింద కోనేటి రాయ గోవింద గోవింద విష్ణు పరమం పరమం సదా పశ్యంతి సూరయా
వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు కళ్యాణోత్సవంలో తరువాతి ఘట్టంగా ప్రణయ కలహోత్సవం అంటారు. వారాణామాయణం గోదాదేవి రంగనాథుని గురించి కీర్తిస్తూ రాసినటువంటి పాసురాలను చదువుతూ చేసేటువంటి ఈ ప్రక్రియని మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ప్రణయ కలహోత్సవం అంటారు. రామచంద్రుడి కాలానికి వెళితే ఈ ప్రణయ కలహోత్సవంలో ఓం నమో వెంకటేశాయ. కోనేటి రాయస్వామి కళ్యాణోత్సవాన్ని కీలపట్లలో భక్తజన రంజకంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఎంత అంగరంగ వైభవంగా చూడండి ఎంత జరుగుతూ ఉన్నదో. వైదిక క్రియలన్నీ కూడా నిర్వర్తించారు. స్వామివారికి మధుపర్క నివేదనం, పాద ప్రక్షాళన, కూర్చప్రధానం జరిపి మంత్రపూర్వకంగా తెరపట్టి మరి అలాగే నూతన వస్త్ర సమర్పణ కూడా జరిగి మాంగళ్య ఆరాధన కూడా జరిగి మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై మాంగళ్య ధారణ కార్యక్రమం స్వామివారి హస్తానికి తాకించినటువంటి అదుగో అతి పవిత్రములైనటువంటి ఈ మంగళసూత్రాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా సమర్పణ గావించి కర్పూర నీరాజన సమర్పణ కూడా గావించి మరి వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటూ ఇటూ దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయికిం. మేఘ గంభీరధ్వనితో విగ్రహం నుండి స్వామివారు వాక్కు వినపడిందట. విష్ణు చిత్తుల వారితో స్వామివారే స్వయంగా అన్నారట, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ అని చెప్పి లోక కళ్యాణ ఘడియ అని చెప్పి గోదాకన్యకకు నేనే సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని కూడా ఏకకాలములో అనుగ్రహించి కళ్యాణమూర్తిని అయిన హృదయములో శాశ్వత స్థానములో నిలిపాను అని చెప్పారండి. అంటే ఒక భక్తురాలు స్వామిని అనంతంగా పూజించినటువంటి దానికి గుర్తుగా స్వామి అనుగ్రహించినటువంటి విధానాన్ని చూస్తే అంటే విష్ణు చిత్తుల వారి యొక్క జీవితం చరితార్థమైందిగా మనం భావించవచ్చు అన్నమాట. ఎందుకంటే గోదాదేవి చరిత్ర అనేటువంటి పుణ్యకథగా పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై భాసిల్లిందండి. అదుగో భక్తి పారవశ్యములో అదుగో కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే భక్తి పారవశ్యంలో గానం చేసినటువంటి ప్రేమ పాసురాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. దేవాలయాల్లో నిత్యార్చన విధానాల్లో భాగంగా చిరస్థాయిగా నిత్యానండి. అంటే గోదాదేవి కళ్యాణము అనేటువంటిది విశ్వ కళ్యాణంగా భాసిల్లింది. అందుకే ప్రతి సంవత్సరం కూడా గోదాదేవి శ్రీరంగనాయికగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగములో కూడా రంగనాథుని సన్నిధిలో రంగమంగళంగా వేంచేసి ఉందండి. అంత గొప్పగా అమ్మవారి యొక్క గోదా చరిత్రము అనేటువంటిది ఎంత పవిత్రమైందిగా కూడా మనం భావిస్తూ ఉన్నాం. అదుగో స్వామివారి కీలపట్ల వెంకటేశ్వర స్వామి కోనేటరాయస్వామి అని చెప్పి అంటే ఇందాకే మనం తెలుసుకున్నాం. ఒక గొప్పదైనటువంటి కీలపట్లలో ఉన్నటువంటి ఆలయం ఒక మహాశిల్పి రూపొందించినటువంటిది. అంటే కేవలం స్వామివారి ఆలయాల్ని మనం ఎక్కడ సందర్శన చేసినా కూడా పుష్పమాలా పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. అదిగో స్వామివారికి ధరింపజేసి మరలా అదే పుష్పమాలను మన మహాలక్ష్మి అమ్మవారికి కూడా ధరింపజేసి మరలా స్వామివారికే ధరింపజేయబోతూ ఉన్నారు. ఎక్కడైతే
ఉత్సవాలు బ్రహ్మోత్సవ శోభ స్వామివారికి జరుగుతూ ఉంటే శ్రీనివాసోత్సవం దినం పుణ్యం పాప ప్రణాశనం అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారండి. శ్రీనివాసుని యొక్క ఉత్సవ దినము పుణ్యప్రదమట, పాప వినాశకరము. ఎవరైతే ఈ మహోత్సవాన్ని దర్శిస్తారో ఆ భక్తులందరికీ కూడా గొప్పదైనటువంటి ఆ ఉత్సవాన్ని నిర్వర్తించినటువంటి గొప్పదైనటువంటి వాహన సేవలు కానీ, మరి అలాగే స్వామికి ఆనాడు బ్రహ్మ నిర్వహించినటువంటి మహోత్సవాన్ని కూడా శ్రీనివాస భగవానుడే ఒక మాట చెప్పాడట. అదిగో స్వామివారికి ధరింపజేసినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి ఇప్పుడే సమర్పణ గావించారు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహవంధురం సింధురాననం అంగం హరే పులక భూషణమాశ్రేంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం. స్వామివారికి మరలా ధరింపజేసి ఇదే వరమాలను మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా ధరింపజేయబోతూ ఉన్నారు. ఈ సవంబున భక్తితో నెవ్వరైన అన్న వస్త్రార్ధ గృహపాత్రల ఆర్యజనుల కొనరగా దానములు చేయుచున్న ధన్యములు అనుభవింతురు భాగ్యంబులవనియందు. ఆనాడు శ్రీనివాస భగవానుడే ఒక మాట అన్నాడట. కమలజ నీ సంకల్పము క్రమముగా ఫలించి మోదకలితుడనైతిన్ సుమహితముగా ఈ ఉత్సవము అమరగ బ్రహ్మోత్సవాఖ్య అవనిన్ వెలయున్. ఓ బ్రహ్మదేవా, నీ సంకల్పం చక్కగా నెరవేరింది, నేను సంతోషించాను. ఈ మహోత్సవం ఇక మీదట బ్రహ్మోత్సవంగా కూడా పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పాడట. అంత గొప్పగా ఆనాడు బ్రహ్మోత్సవాలు ప్రారంభమైతే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాలు ఎక్కడైతే ఉంటాయో, మరి భృగు మహర్షి చేత స్థాపించబడినటువంటి కీలపట్లలో ఉన్నటువంటి కోనేటి రాయి స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా ఇప్పుడే భూమహాలక్ష్మికి సమర్పణ చేసినటువంటి అదే వరమాలను మన స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారంటే, స్వామివారికి ధరింపజేసినటువంటి ఇదే వరమాలను భూదేవి శ్రీదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధరింపజేశారు. ఎంత గొప్పగా స్వామి ధరింపజేసినటువంటి ఈ కైంకర్యములో ఇక్కడ కళ్యాణోత్సవ ప్రియుడు కాబట్టి స్వామిని దర్శిస్తే సకలములైనటువంటి పాపాలన్నీ కూడా హరించిపోతాయండి. ఎక్కడైతే చూడండి స్వామి యొక్క కళ్యాణోత్సవము ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. చక్కగా కళ్యాణోత్సవాన్ని ఇంకొద్దిసేపట్లో పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. స్వామి అమ్మవారు ఒకటయ్యేటువంటి తరుణం అక్కడ జరుగుతోంది. స్వామి అమ్మవారిని ఒకటి చేసి వాళ్లకు సమర్పించాల్సినటువంటి నైవేద్యాలన్నీ కూడా సమర్పించి తలంబ్రాలను పోసి మంగళ కర్పూర నీరాజనంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని పరిపూర్ణం చేసుకుందాం. భక్తులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మనందరం కూడా ఎన్నో కోరికలతో ఆలయానికి వస్తూ ఉంటాం. రకరకాలైనటువంటి కోరికలు కోరుతూ ఉంటాం. ఒకళ్ళు ధనం కావాలని, ఒకళ్ళు కీర్తి ప్రతిష్టలు కావాలని, ఒకళ్ళు ఇంకేదో కావాలని కోరుతూ ఉంటాం. కానీ మనం అడగాల్సింది ఒక్కటే ఒకటి ఉంది. అది ఒక్కటి అడిగితే చాలు, వాటితో పాటు స్వామి అన్నీ ఇచ్చేస్తాడు. ఏంటా ఒకటి అంటే, బద్దేనాంజలినా నతేన శిరస నోత్తీర్ణ బాష్పాంబునా. అంటే అయ్యా, నాకు 2 చేతులు ఇచ్చావు, ఈ చేతులు 2 జోడించి నీకు దాసుడిని అని నీ ముందు నిలుచునేటువంటి భాగ్యం నాకు ప్రసాదించు స్వామి అని మనం వేడుకోవాలి. ఇంతేనా అంటే, నతేన శిరస. మనందరికీ గర్వం కానీ కోపం కానీ ఎక్కడ ఉంటుంది? శిరస్సులో ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు అంటారు తల పైకెత్తాడు అని. అలాంటి తలని స్వామి నీ దాసునికి దాసుణ్ణి నేను అని చెప్పి శిరస్సు స్వామి పాదాల మీద పెట్టి వంగి 2 చేతులు జోడించి నమస్కరించేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు స్వామి అని వేడుకోవాలి. అలా వేడుకుంటున్నప్పుడు మనకి తెలియకుండానే నోత్కీర్ణ బాష్పాంబున స్వర గద్గదేనా
అంటే ఒక ఆర్ద్రతమైనటువంటి స్వరంతో, అంటే ఒక భక్తి తత్పరంతో గోవిందానో రామానో కృష్ణానో మనం పలుకుతూ అలా నమస్కారం చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే మన కంటి యందు ఆనంద బాష్పాలు కలుగుతూ ఉంటే, స్వామి నీ దాసుడుగా ఉండేటువంటి మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని వేడుకోవాలి. స్వామికి నైవేద్య కార్యక్రమం జరుగుతోంది. గోవిందా చివరిగా తలంబ్రాల ఘట్టానికి చేరుకున్నాం. రామచంద్రానికి ఒక్కొక్కసారి వెళితే రాముడు దోసులతో అక్షతలు తీసుకొని అమ్మ శిరస్సున వేసిన వెంటనే అక్షతలన్నీ కూడా
బంగారు వర్ణంగా మారిపోయాయట. ఎందుకంటే అమ్మ బంగారు వర్ణంలో ఉంటుంది కాబట్టి. అక్షతలన్నీ అనుకున్నాయట, ఇప్పుడు కదా మా జీవితం చరితార్థమైంది, జగన్మాత శిరస్సున చేరాము అనుకునే లోపే జారలేక కిందకి జారిపోయాయట. ఇది చూసినటువంటి మహర్షులంతా స్వామి శిరస్సును వేస్తే ఏమవుతాయో అని చూశారట. అలానే అమ్మ తీసుకుని వేసిన వెంటనే అక్షతలన్నీ కూడా నీలపు రంగు రాళ్ళులాగా మారిపోయాయట. ఎందుకంటే ఆయన నీలమేఘశ్యాముడు కాబట్టి. అలాంటి విశేషమైనటువంటి ఈ తలంబ్రాల ఘట్టాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. పరేట్టు మేళం ఓం స్వస్తి నో నిమేతామస్వినా భగస్వస్తి దేవ్యలితుర నర్మణః పృథివీ సుజేతనా ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే నో బృహస్పతిః ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువేణ హవిషాభిషోమో విజోమసి ఇంద్రకేవలేర్విషో బలిహృదస్కరాదే అక్షతారోపణ ముహూర్తస్య ముహూర్తో అస్తో కేశవాసీదాది వైకానసానా క్షేత్రం నైమిషారణ్యభూమి ఏషాం దేవకీ పుణ్యరాజి భవ్యాయ పరిపోతాయ వాగ్మినే ప్రభావేదాయ శ్రీమద్విగణసే భూయా నిత్యశ్రీ నిత్యమంగళం నారాయణం జగమలం జగదామరేంద్రం వైకాలసంబమగరం నిగమాగమేంద్రం వృష్మత్రికశ్యపమరీచి ముఖాన్మునీంద్ర సర్వానహం కులగురు నమామి మూర్ధ్న. భజంత్రులు గోవింద నామాలు. భక్తులందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా రెండు చేతులు పైకి జోడించి గోవింద నామాలు పైకి. శ్రీనివాస గోవింద
ఓం